విచిత్ర కాశీ రామేశ్వరం మజిలీ కథలు. పూర్వం కన్నడ రాజ్యంలోని ఒక అగ్రహారంలో గుణాకరుడు అనే బాలుడు ఉండేవాడు. దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు చనిపోయారు. అనాథ అయిన ఆ బాలుడిని అగ్రహారంలోని వారు ఆదరాభిమానాలతో పెంచారు. వారి అభిమానంతో గుణాకరుడు ఒక గురువు వద్ద ఉంటూ విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు. పెరిగి పెద్దవాడైన గుణాకరుడు గురువు వద్దనే ఉంటూ ఆయనకు సేవలు చేయసాగాడు. ఆ గ్రామ ప్రజలకు కావలసిన పనులు చేస్తూ వారికి సాయపడుతూ ఉండేవాడు. ఒకరోజు గురువుగారి ఆదేశంతో గుణాకరుడు పట్నానికి వెళ్ళాడు. ఆ సమయంలో సముద్రం పొంగి సముద్ర తీరాన ఉన్న ఆ అగ్రహారం మునిగిపోయింది. ఎందరో చనిపోయారు. పట్నం నుండి తిరిగి వచ్చిన గుణాకరుడు ఈ విషయం తెలుసుకొని బాధపడ్డాడు. ఎందరో ఆత్మీయులు, ముఖ్యంగా తన గురువు కూడా చనిపోవడంతో పిచ్చివాడయ్యాడు గుణాకరుడు. గుణాకరుడు ఆ అగ్రహారాన్ని వదిలి ఊరూరు తిరిగాడు. ఒకచోట అతనికి తిరుపతి వెళుతున్న ఒక గుంపు కనిపించింది. గుణాకరుడు కూడా వారితో పాటు తిరుపతికి వెళ్ళాడు. అక్కడ పుష్కరిణిలో స్నానం చేసి వెంకటేశ్వరుని దర్శించుకున్నాడు. తరువాత అన్నప్రసాదం తీసుకున్నాడు. కొండలు గుహలతో నిండిన ఈ క్షేత్ర వైభవాన్ని చూస్తూ తిరిగాడు. ఆ క్షేత్రంలోని విశేషాలను చూస్తూ తిరుగుతున్న గుణాకరునికి ఒక గుహ కనిపించింది. ఈ గుహలో ఒక యోగి నిశ్చలంగా కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు. తిరుపతికి వచ్చిన భక్తులందరూ ఆ యోగిని దర్శించుకుని వెళుతున్నారు. కొందరు భక్తుల ద్వారా గుణాకరుడు ఆ యోగి గురించి తెలుసుకున్నాడు. ఆ యోగిని అందరూ యోగానందుడు అని పిలుస్తున్నారు. ఆయన ఎప్పుడూ అలా ధ్యానంలోనే ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. కాని ఆయనను దర్శించి నమస్కరిస్తే ఎంతో శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. గుణాకరుడు ఆ యోగి పాదాల వద్దనే తన జీవితాన్ని గడపాలని అనుకున్నాడు. భక్తులందరూ గుహను విడిచి వెళ్లిపోయారు. గుణాకరుడు మాత్రం నిశ్చలమైన భక్తితో యోగానందుడికి నమస్కరిస్తూ అలా గుహలోనే ఉండిపోయాడు. కొంతసేపు తర్వాత యోగానందుడు కనులు తెరిచాడు. గుహలో ఉన్న గుణాకరుడిని చూసి ఆశ్చర్యపోయాడు. నీవెవరవు అని అడిగాడు. యోగానందుడు తనను పలకరించినందుకు సంతోషించాడు గుణాకరుడు. తన పూర్వ వృత్తాంతాన్ని ఆ యోగికి చెప్పాడు. అంతేకాక జీవితాంతం తనకు ఆయన పాదాల వద్ద చోటు ఇవ్వమని ప్రార్థించాడు. యోగానందుడు గుణాకరునితో, నాయనా, నీకు జ్ఞానబోధ చేయటానికి ఇంకా సమయం రాలేదు. నీ కోరిక ప్రకారం నీవు కూడా నాతోనే ఉండు. నీ కోసం నా ఒంటరితనాన్ని వదిలివేస్తున్నాను అన్నాడు. గుణాకరుడు సంతోషంతో, ధన్యుడను స్వామి అంటూ ఆయన పాదాలపై పడ్డాడు. యోగి అతడిని పైకి లేపి, గుణాకర, నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కాశీ వెళ్ళి అక్కడి నుండి రామేశ్వరం వెళ్ళి తిరిగి ఇక్కడికి వస్తూ ఉంటాను. ఆ క్రమంలో రేపు నేను తీర్థయాత్రకు వెళ్తున్నాను. నీవు కూడా నాతో రా అన్నాడు. గుణాకరుడు దానికి సంతోషంగా అంగీకరించాడు. యోగానందుడు, గుణాకర, నీవు మజిలీ చేసిన చోట ఆహార పదార్థాలు సేకరించి స్వయంగా వంట చేసుకుని తినాలి. నేను మాత్రం కేవలం జలమును మాత్రమే తీసుకుంటాను అన్నాడు. గుణాకరుడు దానికి, స్వామి, నేను కూడా కేవలం నీరు త్రాగుతూ తీర్థయాత్ర చేస్తాను. మీరు తినకుండా నేను తినను అన్నాడు. యోగానందుడు, నాయనా, నీకు అంత శక్తి లేదు. కేవలం మంచినీరు తాగి అంత దూరం నడవలేవు నీవు. సరే, నీకోసం నేను కూడా ఆహారం తీసుకుంటాను. రేపు ఉదయాన్నే మన ప్రయాణం, సిద్ధంగా ఉండు అన్నాడు. గుణాకరుడు సంతోషంగా అలాగే స్వామి అన్నాడు. మరునాడు యోగానందుడు, గుణాకరుడు నడుచుకుంటూ సూర్యాస్తమయ సమయానికి ఒక గ్రామం చేరుకున్నారు. ఊరి బయట ఒక చెట్టు కింద మకాం చేశారు. యోగానందుడు తన జోలి నుండి ఒక బంగారు నాణెం తీసి గుణాకరునికిచ్చాడు. గుణాకరుడు గ్రామంలోకి వెళ్లి కావలసిన పదార్థాలు తెచ్చి వంట చేశాడు. ఇరువురూ భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. గుణాకరుడు యోగానందుని పాదములు నొక్కుతూ, స్వామి, నేను సరుకుల కోసం గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ 4 రోడ్ల కూడలిలో ఒక విగ్రహం ఉంది. 2 రాతి స్తంభాలపైన ఒక రాతి దూలం ఉంది. దానికి గొలుసులతో ఒక మానవ విగ్రహం తలక్రిందులుగా వేలాడదీసి ఉంది. ఆ విగ్రహం గురించి ఈ గ్రామ ప్రజలకు ఏమీ తెలియదట. మీరు మీ జ్ఞానదృష్టితో చూసి ఆ విగ్రహం గురించి తెలపండి అని అడిగాడు. యోగానందుడు దివ్య దృష్టితో విగ్రహం చరిత్రను తెలుసుకొని ఆ కథను గుణాకరునికి చెప్పసాగాడు. మొదటి మజిలీలో సుందరీమణి సత్యశీలుల కథ. గుణాకర, ఈ గ్రామమునకు సమీపంలో పూర్వం కమలాకరము అనే నగరం ఉండేది. దానిని రాజధానిగా చేసుకుని సత్యవర్ధనుడు అనే రాజు పాలించేవాడు. అతడు తన మంత్రి విశ్వనాథుని సాయంతో
అనేక రాజ్యాలను జయించి వారిని తమ సామంత రాజులుగా చేసుకున్నాడు. ఆ సత్యవర్ధనునికి అహంకారం ఎక్కువ, నిరంకుశుడు. తాను అనుకున్న మాటే చెల్లాలి అనుకునేవాడు. ఈ గ్రామం పూర్వం విజయపురం రాజ్యానికి రాజధాని. విజయపురానికి రాజు సత్యశీలుడు. పేరుకు తగినట్లు సత్యమునే పలికేవాడు. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించేవాడు. అతని మంత్రి వసుదేవుడు చాలా యుక్తిపరుడు. సత్యవర్ధనుని వంటి రాజుతో శత్రుత్వం పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పాలు చేయటం ఇష్టం లేక అతనితో సంధి చేసుకుని కప్పం చెల్లిస్తున్నాడు. నిజానికి సత్యశీలుని ధైర్యం, వసుదేవుని తెలివితేటల ముందు సత్యవర్ధనుడు పనికిరాడు. గూర్జర దేశాన్ని హేమవర్మ అనే రాజు పాలిస్తున్నాడు. అతని కూతురు సుందరీమణి. పేరుకు తగినట్టు అందమైనది. సుందరీమణి సత్యశీలుని ఒకసారి చూసింది. అతని గురించి తెలుసుకుని అతనిని ఆరాధించింది. తరువాత అతనిని వివాహం చేసుకోవాలని అనుకున్నది. తన కోరికను లేఖ ద్వారా సత్యశీలునికి తెలిపింది. సత్యశీలుడు కూడా సుందరీమణి రూపలావణ్యాల గురించి విని ఉన్నాడు. అందుకని ఆమెతో వివాహానికి తన అంగీకారాన్ని తెలియజేశాడు. ఇక్కడ సత్యవర్ధనుడు సుందరీమణి అందచందాలను గురించి విన్నాడు. ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. తన అభిప్రాయాన్ని హేమవర్మకు తెలియజేశాడు. సత్యవర్ధనుడు వంటి రాజు తన కూతురును పెళ్లి చేసుకోవటం తన అదృష్టం అనుకున్నాడు హేమవర్మ. వెంటనే తన కుమార్తె సుందరీమణికి ఈ విషయం చెప్పాడు. కాని ఆమె తన మనసులోని విషయం తండ్రికి చెప్పింది. తాను మానసికంగా సత్యశీలుని భార్యను అని తెలిపింది. హేమవర్మ కూడా తన కూతురు ప్రేమను కాదనలేకపోయాడు. సత్యవర్ధనుడికి తన కూతురు ప్రేమ గురించి తెలిపి తన కూతురుకు సత్యశీలునితో వివాహం చేస్తానని చెప్పాడు. సత్యవర్ధనుడి అహం దెబ్బతిన్నది. తనను కాదని సుందరీమణ్ణి సత్యశీలునికి ఇచ్చి వివాహం చేయటం అతనికి నచ్చలేదు. ఎలాగైనా సుందరీమణిని తన మందిరానికి రప్పించుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. సుందరీమణి సత్యశీలుల వివాహం జరిగింది. సత్యవర్ధనుడు విజయపురంపై దాడి చేసి సుందరీమణిని తీసుకుని రావాలనుకున్నాడు. కాని సత్యశీలుని మంత్రి వసుదేవుడు తన తెలివితేటలతో శత్రుమూకలను చిన్నాభిన్నం చేస్తాడని అర్థమైంది. సత్యవర్ధనుడు తన మంత్రి విశ్వనాథుని సలహాతో వసుదేవుడు రాజ్యంలో లేనప్పుడే విజయపురంపై దాడి చేయాలనుకున్నాడు. ఒకరోజు వసుదేవుడు తప్పనిసరిగా విజయపురాన్ని వదిలి వేరొక పట్టణానికి వెళ్లవలసి వచ్చింది. వసుదేవుడు తన సహాయ మంత్రి జయదేవునికి రాజ్యం కాపాడే బాధ్యతలు అప్పచెప్పి తన పని మీద గ్రామాంతరం వెళ్ళాడు. ఈ విషయం సత్యవర్ధనుడికి తెలిసింది. వెంటనే సైన్యంతో విజయపురంపై దాడి చేశాడు. విజయపురం సైన్యాధిపతి వీరశేఖరుడు తన సైన్యంతో శత్రు సైన్యాన్ని అడ్డుకున్నాడు. సత్యవర్ధనుడు కోటగోడలను పగలగొట్టడానికి మరఫిరంగులు ఉపయోగించాడు. ఆ యుద్ధంలో ఎందరో చనిపోయారు. సమయానికి వసుదేవుడు లేకపోవటంతో విజయపురం కోట ప్రమాదంలో పడింది. సూర్యాస్తమయం కావటంతో సత్యవర్ధనుడి సైన్యం యుద్ధాన్ని ఆపింది. కోట చుట్టూ డేరాలు వేసుకుని అక్కడే కాపలా కాయసాగారు. జయదేవుడు, సత్యశీలుడు, వీరశేఖరుడు జరిగిన యుద్ధం గురించి, తమకు జరిగిన నష్టం గురించి సమీక్షించుకున్నారు. శత్రు సైన్యాన్ని ఎంతో కాలం ఆపలేమని అర్థం చేసుకున్నారు. ఈ యుద్ధానికి మూల కారణం ఏమిటా అని ఆలోచించారు. రాణి కోసమే సత్యవర్ధనుడు దాడికి పాల్పడ్డాడని గ్రహించారు. ముందుగా రాణిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసే మార్గం గురించి ఆలోచించారు. జయదేవుడు ఒక పథకం వేశాడు. తాను సైన్యాధిపతి వీరశేఖరునిగా వేషం మార్చుకున్నాడు. ఆ రాత్రి గుర్రంపై ఒక వీరశేఖరుడు సైన్యాన్ని దాటి సత్యవర్ధనుని వద్దకు రాబోయాడు. సైనికాధికారులు అతనిని అడ్డగించారు. అప్పుడు అతడు, అయ్యా, నేను రాజుగారిని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు సైన్యాధిపతి. ఆ విషయమేదో మాకే చెప్పు, మేము వెళ్ళి రాజుగారికి చెబుతాం అన్నాడు ఆ పురుషుడు. అయ్యా, ఇది కేవలం రాజుగారికి మాత్రమే చెప్పవలసిన విషయం. నా మీద మీకేమైనా అనుమానం ఉంటే నన్ను పరీక్షించుకోండి. నా వద్ద ఏ ఆయుధమూ లేదు అన్నాడు. సైనికులు అతడిని క్షుణ్ణంగా పరిశీలించి అతని వద్ద ఎలాంటి ఆయుధం లేదని తేల్చారు. దానితో అతనిని రాజు వద్దకు తీసుకుని వెళ్లారు. అతడు సత్యవర్ధనుని పాదాలపై పడి దీనంగా, మహారాజా, మీరే నన్ను రక్షించాలి. నేను సత్యశీలుడి సైన్యాధిపతిని. నా పేరు వీరశేఖరుడు. ఇప్పటి వరకు మీ సైన్యాన్ని అడ్డగించింది నేనే. నేను సత్యశీల మహారాజుకి మీ గురించి, మీ పరాక్రమం గురించి చెప్పాను. కేవలం ఒక స్త్రీ కోసం రాజ్యాన్ని నాశనం చేయవద్దని, సుందరీమణిని మీకప్పగించితే మీరు సత్యశీలుడిని క్షమించి వదిలేస్తారని చెప్పాను.
కాని మూర్ఖుడైన ఆ రాజు నా మాటలు వినలేదు. పైగా రాజ్యం నుండి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించాడు. నేను ఆ తెలివి తక్కువ రాజుని విడిచి గొప్ప వీరుడైన మీ చెంతకు చేరాను. మీ వద్ద పనిచేసే భాగ్యం నాకు కల్పించండి అని ప్రార్థించాడు. దాంతో సత్యవర్ధనుడు, వీరశేఖర, నీ పరాక్రమం గురించి విన్నాము. కాని నిన్ను చూడటం మాత్రం ఇదే మొదటిసారి. ఇక నుండి నా సైన్యాన్ని నడిపించే బాధ్యత నీదే అని అతడిని తన సైన్యాధిపతిగా చేశాడు. మిగిలిన వారిని పిలిచి, ఇక ఇతనే మీ నాయకుడు, ఇతడు చెప్పినట్లుగా మీరు నడుచుకోవాలి అని చెప్పాడు. వీరశేఖరుడు ఆనాటి రాత్రి ఆ ప్రదేశమంతా తిరుగుతూ కాపలా కాశాడు. అంతలో కోట వైపు నుండి ఒక యువకుడు అతని వెనుక ఒక మేనాను మోస్తూ బోయీలు వచ్చారు. సైనికులు వారిని ఆపి వీరశేఖరుడికి విషయాన్ని చెప్పారు. వీరశేఖరుడు ఆ యువకుడిని మీరెవరు అని ప్రశ్నించాడు. ఆ యువకుడు, అయ్యా, మాది ఈ నగరం కాదు, పక్కనే ఉన్న ఊరు నుండి వస్తున్నాము. ఈ మేనాలోని వానికి కడుపులో పుండు లేచింది, దానికి వైద్యం కోసం వెళుతున్నాము అన్నారు. అప్పుడు వీరశేఖరుడు మేనాలోకి తొంగి చూసి, నీవు చెప్పినట్లే లోపల రోగి బాధపడుతున్నాడు, మీరు వెంటనే వెళ్ళండి అని ఆ యువకుడితో అన్నాడు. మేనాతో పాటు ఆ యువకుడు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు. వీరశేఖరుడు సైనికులను జాగ్రత్తగా కాపలా కాయండి అని హెచ్చరించి గుర్రంపై వేరే దిశలో పర్యవేక్షించటానికి వెళ్ళాడు. మరునాడు ఉదయం సత్యవర్ధనుడు అతని సైన్యం యుద్ధానికి సిద్ధమైంది. కాని సత్యవర్ధనుడికి వీరశేఖరుడు కనిపించలేదు. సైనికులు అతనికి రాత్రి జరిగిన సంఘటన తెలిపారు. దానితో రాజు ఆలోచించాడు. అతడు వీరశేఖరుడు కాదని రాజుకు అర్థమైంది. వెంటనే సైన్యాన్ని కోటపైకి దాడికి పంపాడు. మరఫిరంగుల దెబ్బకు కోట గోడలు పగిలిపోయాయి. సత్యవర్ధనుని సేనలు ఉప్పెనగా కోటలోకి దూసుకొని పోయాయి. సత్యశీలుని సైన్యాధిపతి వీరశేఖరుడికి శత్రు సైన్యాన్ని అడ్డగించటం తమకు సాధ్యం కాదు అని అర్థమైంది. అందుకని అతడు పీనుగుల గుట్టలో ఒక పీనుగులాగా పడి ప్రాణాలు కాపాడుకున్నాడు. కోట లోపలికి వెళ్లిన సైన్యం సత్యశీలుడిని బంధించారు. సత్యవర్ధనుని ఆదేశం మేరకు రాణి సుందరీమణి కోసం వెదికారు. కాని ఆమె దొరకలేదు. దానితో సత్యవర్ధనునికి కోపం వచ్చి సత్యశీలుడిని చంపబోయాడు. అప్పుడు అతనిని విశ్వనాథుడు ఆపి, రాజా, సత్యశీలుడు చనిపోతే సుందరీమణి విధవరాలు అవుతుంది. ఒక విధవరాలిని వివాహం చేసుకోవటం మీకు మంచిది కాదు. అందుకని సుందరీమణిని వివాహం చేసుకునే వరకు సత్యశీలుడిని ప్రాణాలతో బంధించి ఉంచటం మంచిది అన్నాడు. సత్యవర్ధనుడికి కూడా విశ్వనాథుని సలహా నచ్చింది. సైనికులతో సత్యశీలుడిని బందీగా తన రాజ్యానికి తీసుకుని వెళ్లమని ఆదేశించాడు. విజయపురానికి శివవర్మ అనేవాడిని తన ప్రతినిధిగా నియమించాడు. సైన్యంతో సహా కమలాకరమునకు వెళ్ళాడు. సత్యవర్ధనుడు ప్రతిదినం సత్యశీలుని బాధించి సుందరీమణి జాడను తెలుపమని అడిగేవాడు. కాని సత్యశీలుడు తన భార్య ఎక్కడ ఉన్నదో చెప్పలేదు. రాజ్యం నలుమూలలా వెతికినా సుందరీమణి జాడ తెలియలేదు. ఎందుకంటే జయదేవుడు సైన్యాధిపతిగా వేషం మార్చుకుని సత్యవర్ధనుని చెంత చేరాడు. ఆ రాత్రి మేనాలో రాణిని ఉంచి రాజ్యాన్ని దాటేటట్లు చేశాడు. తనకు తెలిసిన ఒక భిల్లనాయకుడి ఆధీనంలో రహస్యంగా రాణిని దాచాడు. జయదేవుడు రాజ్యంలో జరిగిన విశేషాలు వసుదేవునికి చెప్పాలని బయలుదేరాడు. దారిలో అతనికి వీరశేఖరుడు తోడయ్యాడు. ఇరువురూ కలిసి వెళుతుండగా వసుదేవుడు ఎదురయ్యాడు. వసుదేవుడు జరిగిన విషయం తెలుసుకుని రాజు ఆపదలో ఉన్నాడని గ్రహించాడు. అతడు ఒక ఎత్తు వేశాడు. వసుదేవుని ఆదేశం ప్రకారం జయదేవుడు మారువేషంతో ధనంజయుడు అనే పేరుతో రాజుకు బాగా దగ్గరయ్యాడు. అతడు సత్యవర్ధనుని మెప్పు కోసం సుందరీమణి జాడ కనుగొనుటకు అనేక ప్రయత్నాలు చేశాడు. తన కోసం కష్టపడుతున్న ధనుంజయునిపై సత్యవర్ధనునికి అభిమానం పెరిగింది. అతడిని తన ఆత్మీయునిగా భావించాడు. ఒకరోజు ధనుంజయుడు సత్యవర్ధనుని తీసుకుని శివాలయం వెళ్ళాడు. అక్కడ జ్ఞానసిద్ధి అనే యోగిని కలిశాడు. ఆ యోగిని రాజు తన ప్రేయసి సుందరీమణి జాడగూర్చి అడిగాడు. అప్పుడు ఆ జ్ఞానయోగి రాజుతో, రాజా, నీ కోరిక నెరవేరే సమయం వచ్చింది. నీవు బంధించిన రాజు యొక్క మంత్రి నీ కోరిక తీర్చడానికి వస్తాడు అన్నాడు. సత్యవర్ధనుడు ప్రతిరోజు జ్ఞానసిద్ధిని కలుస్తూ అతని ఆశీస్సులు తీసుకునేవాడు. ఒకరోజు ఆ యోగి రాజుతో, రాజా, ఈ రోజున నీ కోరిక నెరవేరుతుంది. దేవుడు నిన్ను అనుగ్రహించాడు అన్నాడు. సత్యవర్ధనుడు సంతోషించాడు. అతడు ధనుంజయునితో కలిసి తన రాజమందిరానికి వెళ్ళాడు. రాజు అక్కడికి చేరేసరికి అతని కోసం ఒక వార్తాహరుడు ఎదురు చూస్తున్నాడు. అతడు రాజును కలిసి ఒక లేఖని ఇచ్చాడు.
ఆ లేఖలో, మహారాజా, నేను సత్యశీలుని మంత్రి వసుదేవుడను. నేను రాజధానిలో లేని సమయాన మీరు దండయాత్ర చేసి మా రాజును బంధించారు. నేను రాజధానిలో ఉంటే అసలు ఆ యుద్ధమే జరిగేది కాదు. మీ వంటి గొప్ప రాజుతో పోటీపడి ఎవరు గెలుస్తారు? మీరడిగినట్లు రాణిని మీకప్పగించి మా రాజ్యమును కాపాడుకునేవాడను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను రాణిగారి ఆచూకీ తెలుసుకుని ఆమెను తెచ్చాను. మీరు ఆమెను పరిగ్రహించి సత్యశీల రాజును విడుదల చేయండి. మీ రాజ్యమునకు బహుదూరంలో ఉండుట వలన మిమ్మల్ని 6 రోజులలో కలుసుకుంటాను అని రాయబడి ఉంది. ఆ లేఖ రాసి 6 రోజులయింది. కావున వసుదేవుడు తమ రాజ్యాన్ని చేరి ఉంటాడు అని రాజు తలిచాడు. ధనుంజయుడు నేను కనుగొనెదను అంటూ రాజ్యం పులిమేరలకు వెళ్ళాడు. అక్కడ అంతవరకు జ్ఞానసిద్ధి వేషంతో ఉన్న వసుదేవుడు కనిపించాడు. ధనుంజయుడు అతనిని కలిసి నమస్కరించాడు. ఆ తర్వాత వసుదేవుని సందేశాన్ని తీసుకుని రాజు వద్దకు వచ్చాడు. రాజా, నిజంగానే వసుదేవుడు రాజ్యం పొలిమేరలలో రాణితో సహా ఉన్నాడు. మీరు నేను మాత్రమే ఆయన్ను కలుసుకోవాలట. మన వెంట సత్యశీలుని కూడా తీసుకుని వెళితే వారు రాణి సుందరీమణిని మీకు అప్పజెప్పుతారట అని ధనుంజయుడు వసుదేవుని సందేశాన్ని రాజుకు చెప్పాడు. తరువాత ధనుంజయుడు సత్యవర్ధనునితో, రాజా, మనం సత్యశీలుడిని మేనాలో తీసుకుని వెళ్దాం. అక్కడ మీరు సుందరీమణి చేతిని పరిగ్రహించుట అతడు చూడాలి. రాణికి ఆడంబరంగా రావటం అంటే ఇష్టం లేదట. అందుకని మనం సాధారణ మనుషులుగా రహస్యంగా వెళదాము అన్నాడు. సత్యవర్ధనుడికి కూడా ధనుంజయుని అభిప్రాయం నచ్చింది. సత్యవర్ధనుడు, ధనుంజయుడు ఇరువురు ఆ సాయంకాలం రాజ్యం పొలిమేర వద్దకు బయలుదేరారు. వారి వెంట ఒక మేనాలో సత్యశీలుడిని ఉంచి 4 బోయీలు మోసుకుంటూ వెళ్లారు. 4 రాజభటులు కూడా వారి వెంట వెళ్లారు. వారంతా కొంత దూరం పయనించి వసుదేవుడిని కలుసుకున్నారు. చాలా చీకటిగా ఉన్నది. వసుదేవుడు తన వద్ద ఉన్న ఒక లాంతరు వెలుగులో సత్యవర్ధనుని, అతని వెంట ఉన్నవారిని చూశాడు. సత్యవర్ధనునికి దూరంగా ఉన్న మేనాను చూపి, దానిలో సుందరీమణి ఉన్నది. మీరు కూడా వెళ్లి దానిలో కూర్చొని మీ పట్నానికి వెళ్ళండి. నేను సత్యశీల రాజును తీసుకుని వెళతాను అన్నాడు. తాను వలచిన సుందరీమణిని ఎప్పుడు కలుస్తానా అని తహతహలాడుతున్న సత్యవర్ధనుడు మేనా వైపు చూశాడు. లోపల తల వంచుకున్న ఒక యువతి కూర్చుని ఉన్నట్లు కనిపించింది. ఆతృతిగా అతడు మేనాలోకి వెళ్లి ఆ యువతి ముందు కూర్చున్నాడు. ఆ యువతి తన వద్ద ఉన్న సంకెళ్లతో అతని కాళ్ళు చేతులు బంధించింది. చీకటిలో చెట్ల చాటున దాక్కున్న కొందరు వ్యక్తులు రాజు వెంట వచ్చిన బొయ్యిలను, సైనికులను నిశ్శబ్దంగా చంపేశారు. మేనాలో యువతి వేషంలో ఉన్న వీరశేఖరుడు తన మారువేషాన్ని తీసివేశాడు. తరువాత సత్యవర్ధనుని మేనాలో బోయీలు విజయపురానికి తీసుకుని వెళ్లారు. ఆ రాజుకు చీకటిలో తన రాజధానికి తీసుకుని వెళ్తున్నట్లు అనిపించింది. వీరశేఖరుడు మరికొందరు ముందుగా విజయపురం వెళ్లి శివవర్మను చంపారు. సత్యశీలుడు మరల విజయపుర సింహాసనాన్ని అధిష్ఠించాడు. సత్యవర్ధనుని కారాగారంలో బంధించారు. మరునాడు ఉదయం కమలాకరము రాజ్యంలో అలజడి రేగింది. సత్యవర్ధన రాజు కనిపించటం లేదని సైన్యాధిపతులందరూ ఆందోళన చెందారు. తరువాత వారికి సత్యవర్ధనుని విజయపుర రాజు సత్యశీలుడు బందీగా చేశాడని తెలిసింది. మంత్రి విశ్వనాథునికి జరిగిన విషయం అంతా అర్థమైంది. వసుదేవుని తెలివితేటలను మెచ్చుకున్నాడు. పెద్ద సైన్యాన్ని తీసుకుని వెళ్లి విజయపురంపై దాడి చేసిన వసుదేవుని మాయతో అందరూ చిత్తు కావలసిందేనని గ్రహించాడు. అందుకని తమ రాజును విడిపించుకోవటానికి రాజమార్గం ఒకటే దారి అని తెలుసుకున్నాడు. విశ్వనాథుడు మరికొందరు విజయపురం వెళ్లి సత్యశీలుడు వసుదేవులను కలుసుకున్నారు. వారితో సత్యవర్ధనుడు చేసిన పనులు తప్పని, దానికి తగిన ఫలితం అనుభవించాడని అన్నాడు. దత్తనిపై దయచూపి విడిచిపెడితే ఇక ఇలాంటి అకృత్యాలు జరగకుండా తాను చూసుకుంటానని విజ్ఞప్తి చేశాడు. విశ్వనాథునిపై గల గౌరవంతో వసుదేవుడు సత్యవర్ధనుని క్షమించమని రాజును కోరాడు. ఆ మంత్రి కోరిక మేరకు సత్యశీలుడు సత్యవర్ధనుణ్ణి విడుదల చేశాడు. సత్యవర్ధనుడు కూడా తాను చేసిన పనికి, పొందిన అవమానానికి బాధపడి పశ్చాత్తాపంతో తన రాజ్యానికి వెళ్లిపోయాడు. తరువాత సత్యశీలుడు తన భార్య సుందరీమణిని రాజ్యమునకు రప్పించాడు. సుందరీమణి కోరిక మేరకు పరస్త్రీలను కోరే దుర్మార్గులకు సత్యవర్ధనుని గతే పడుతుంది అని చెబుతూ ఈ లోహ విగ్రహాన్ని పట్టణం మధ్యలో ఏర్పాటు చేశాడు. కాలక్రమేణా రాజ్యాలు పోయి ఆ పురం ఈ గ్రామంగా మారింది అని యోగానందుడు చెప్పిన విగ్రహం కథ విని గుణాకరుడు ఆశ్చర్యపోయాడు కదా.
సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.